Namaste everyone, welcome to my channel Sri RK Easy English. In today's video, we are going to practice the questions of the previous year's TET papers. Okay, so in this TET papers, in this series, we are going to start synonyms today. Already in the previous video, I have given you the questions which are related to tense. We have completed that, and this is the next video which I have promised you that I'll be doing this epithet series. Not only epithet, this will be useful for any TET. Okay. Anyway, grammar is same for all the exams. So today's topic is synonyms. I'll be taking this in two parts because of the time period. So synonyms and their meanings. Okay. Look at the first one. It scooted into the sugarcane field. Choose the synonym of the word scooted. Scooted ante enti? First, let us see the options now. Crawled, crept, rushed, poked. What do you mean by crawled? Crawled ante enti? Crawled means nothing but పాకడం. పాకడాన్ని crawled అంటారు. Crept. Crept అంటే ఏంటి? సైలెంట్గా నడవడం అన్నమాట. అంటే the thief crept into my house silently అంటారు. అంటే చడి చప్పుడు లేకుండా నడవడాన్ని crept అంటారు. రష్డ్. రష్డ్ అంటే ఏంటి? ఒకేసారి ఏదైనా వార్త విన్నామనుకోండి, సడన్ గా ఈ రష్ టు ద హాస్పిటల్ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్. అంటే న్యూస్ విన్న వెంటనే హాస్పిటల్ కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అని అర్థం అనమాట. సో అప్పుడు రష్డ్ అని యూజ్ చేస్తాం. పోక్డ్. ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ పోక్డ్. పోక్డ్ అంటే ఏంటి అంటే ఏదైనా కర్ర పెట్టి గుచ్చుతాం కదా దాన్ని, లేకపోతే కర్రనే కాదు ఎనీ షార్ప్ ఆబ్జెక్ట్ ఇలా ఫింగర్ పెట్టి ఇలా గుచ్చిన దాన్ని పోక్డ్ అంటారు. హియర్ ఇట్ స్కూటెడ్ ఇన్ టు ద షుగర్ కేన్ ఫీల్డ్. క్రాల్డ్ అంటే పాకడం అని చెప్పాను కదా, పాకడం అనేది రాదు, పాకుతూ షుగర్ కేన్ ఫీల్డ్ లోకి వెళ్ళింది అన్న సెన్స్ రాదు. క్రెప్ట్ అంటే సైలెంట్ గా వెళ్ళింది. ఇట్ యాక్చువల్గా ఇట్ అనేది మనం దేనికి యూజ్ చేస్తాం చెప్పండి? ఇట్ అనేది ఇదర్ నాన్ లివింగ్ థింగ్స్ కి యూజ్ చేస్తాము, లేకపోతే కనుక వెహికల్స్ కి యూజ్ చేస్తాము. రైట్? వెహికల్స్ కి యూజ్ చేసినప్పుడు ఇట్ రష్డ్ ఇన్ టు ద అంటే ఏదైనా వెహికల్ ఆగకుండా బ్రేక్స్ పడకుండా ఒకేసారి వచ్చి షుగర్ కేన్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయింది అని చెప్పే సెన్స్ లో మనము రష్డ్ వాడతాము. సో ఇట్ రష్డ్ ఇన్ టు ద షుగర్ కేన్ ఫీల్డ్. రష్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పోక్డ్ ఈస్ రాంగ్, క్రెప్ట్ రాంగ్, క్రాల్డ్ రాంగ్. We are aware always of the pain and the horrors of the war. మేము ఎప్పుడు కూడా పెయిన్ అనేది లేకపోతే హారర్స్ అంటే ఏంటి? భయం కదా, భయపెట్టేవి. పెయిన్ అంటే మనం బాధ పెట్టేది. ఈ వార్ యొక్క పెయిన్ ని, బాధని, లేకపోతే భయాన్ని గురించి మేము అవేర్ గా ఉన్నాము అని చెప్తున్నారు. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ అవేర్. అవేర్ అంటే ఏంటి? దే హ్యావ్ గివెన్ 4 ఆప్షన్స్ హియర్. ఇగ్నోరెంట్. ఇగ్నోరెంట్ అంటే ఏంటంటే తెలుసుకోకపోవడం అన్నమాట. హీఈస్ ఇగ్నోరెంట్, వదిలేయడం, పట్టించుకోకుండా. ఇన్ఫార్మ్డ్ అంటే తెలియజేయడం. అన్ఇన్ఫార్మ్డ్ అంటే తెలియచేయకపోవడం. అన్కాన్షియస్ తెలుసుకోలేకపోవడం, తెలుసుకునే స్థితిలో లేకపోవడం అన్నమాట. వీఆర్ ఆల్వేస్ అవేర్. మేము ఎప్పుడు అవేర్ గా ఉన్నాము పెయిన్ గురించి, యుద్ధంలో జరిగేటువంటి బాధ గురించి, లేకపోతే అక్కడ ఏం జరుగుతోంది. ఇక్కడ సెన్స్ ఏంటంటే దాని గురించి మేము ఎప్పుడు తెలుసుకుంటున్నాము అని సెన్స్ లో. సో ఇగ్నోరెంట్ ఈజ్ రాంగ్. ఇన్ఫార్మ్డ్ ఎస్. అన్ఇన్ఫార్మ్డ్ అంటే తెలుసుకోవట్లేదు, తెలుసుకుంటున్నాము అని చెప్పేసారు ఆల్రెడీ. అవేర్ అంటే ఏంటి? ఎప్పుడు మేము దాని గురించి అన్ని వివరాలు తెలుసుకుంటున్నాము, చాలా కాన్షియస్ గా జాగ్రత్తగా ఉంటున్నాము అనే సెన్స్ లో. అన్కాన్షియస్ కూడా కాదు. సో ఇన్ఫార్మ్డ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మాన్సూన్ మిస్ట్. మాన్సూన్ మిస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ మాన్సూన్ అంటే ఏంటి? రైనీ సీజన్ ని మనం మాన్సూన్ అంటాం కదా. మాన్సూన్ మీన్స్ రైనీ సీజన్. ఈ రైనీ సీజన్ ని మాన్సూన్ అన్నప్పుడు మిస్ట్ అంటే ఏంటి? మిస్ట్ ఈజ్ నథింగ్ బట్ మంచు, పొగ మంచు ఉంటుంది కదా, దాన్ని మనం మిస్ట్ అంటాం అన్నమాట. సో సన్షైన్. ఆప్షన్స్ చూద్దాము. సన్షైన్. సన్షైన్ అంటే మనకి సూర్యరశ్మి కదా. సూర్యరశ్మి అనేది ఇక్కడ కాదు.
ఫాగ్, ఫాగ్ అన్న పొగమంచు అన్న ఒకటే, చూద్దాము. సో దానికి సంబంధించింది కాబట్టి. థర్డ్ వన్ స్నో, స్నో అన్న మనకి ఆల్మోస్ట్ అదే ఇది వస్తుంది. సెకండ్ ఆప్షన్ అవ్వచ్చు, థర్డ్ ఆప్షన్ అవ్వచ్చు. హేజ్, హేజ్ అనేది ఏంటంటే మనకి డ్రైనెస్ లో అంటే డ్రై ఎన్వైరన్మెంట్ లో వస్తుంది అనమాట. పొల్యూషన్ ఉంటుంది, బాగా పొల్యూషన్ ఉన్నప్పుడు మనకి పొగతో మనకేం రోడ్డు కనిపించదు చూడండి, అప్పుడు దాన్ని హేజ్ అంటాం మనము. సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వన్, ఎందుకంటే రైనీ సీజన్ అప్పుడు మనకి డ్రై అనేది కాదు కదా అక్కడ. సో ఫాగ్ అండ్ స్నో, టూ ఆప్షన్స్ ఆర్ దేర్. ఈ ఫాగ్ అవ్వచ్చు, స్నో అవ్వచ్చు. బట్ స్నో అనేది థర్డ్ ఆప్షన్, స్నో అనేది మనకి ఎలా ఉంటుందంటే ఐస్ క్రిస్టల్స్, మనకి ఐస్ గడ్డగట్టుకుపోయి పడుతుంది అది. కానీ ఇక్కడ మిస్ట్ అనేది గడ్డగట్టుకొని పడేది కాదు, ఇది నీటి చుక్కలు తేమ దగ్గర నుంచి నీటి చుక్కల్లా పడుతూ ఉంటాయి, ఫాగ్ అన్నమాట. ఓకే, సో ఫాగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, స్నో ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, మోహన్ ఈజ్ లెస్ కాన్ఫిడెంట్ దెన్ హిస్ పియర్ ఇన్ హిస్ ఆఫీస్. మోహన్ లెస్ కాన్ఫిడెంట్ అంటే కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందంట మోహన్ లో, ఎవరికన్నా? అతని యొక్క పియర్ కన్నా, అంటే అతని ఆఫీస్ లో. ఈ పియర్ అనే దానికి మనం అర్థం తెలుసుకోవాలి ఇప్పుడు. అ పర్సన్ విత్ హై ర్యాంక్, హై ర్యాంక్ లో ఉన్న వాళ్ళని మనం డిగ్నిటరీస్ అని పిలుస్తాం. ఓకే, డిగ్నిటరీస్. ఈ డిగ్నిటరీస్ ఏంటి అంటే మనకి ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఐ ఇన్వైట్ ఆల్ ద డిగ్నిటరీస్ టు కమ్ అప్ ఆన్ ద డయాస్ అంటూ ఉంటాం. ఓకే, ఇది సో ఈక్వల్ ర్యాంక్ వాళ్ళు కాదు, హయ్యర్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళని డిగ్నిటరీస్ అంటారు. అ పర్సన్, ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా చెప్తున్నాను నేను. అ పర్సన్ విత్ నోబుల్ ఐడియాస్, నోబుల్ ఐడియాస్ ఉన్న వాళ్ళని మనము యూజ్ చేసే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటి అంటే ఐడియలిస్ట్, ఐడియలిస్ట్ అంటూ ఉంటాం. ఓకే, అ పర్సన్ ఆఫ్ ఈక్వల్ ర్యాంక్, ఈక్వల్ ర్యాంక్ ఉన్న వాళ్ళని మనం పియర్ గ్రూప్ అంటాం. పియర్ గ్రూప్ అంటే మనతో సమానంగా, మనతో ఆడిపాడుతూ మనతో సమానంగా మన గ్రూప్ లో కలిసిపోయే వాళ్ళని పియర్ గ్రూప్ అంటాం. ఓకే, అ పర్సన్ హూ వర్క్స్ హార్డ్ ఈస్ కాల్డ్ as diligent. సో diligent. So a person with a high rank, dignitaries. A person with noble ideas, idealist. A person of equal rank, peer group. So అతను మోహన్ అతని యొక్క ఈక్వల్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళ కన్నా కాన్ఫిడెన్స్ ఇతనిలో తక్కువగా ఉంది అని అర్థం అన్నమాట. The floods inundated their houses. Choose the synonym of the word inundated. Inundated అనే దానికి సినోనిమ్ చూస్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ అసలు మనకి inundated అనే దానికి మీనింగ్ తెలుసుకుందాం. ఇన్అండేటెడ్ అంటే ఏంటంటే ఉన్నదానికన్నా చాలా ఎక్సెసివ్ గా, ఓవర్వెల్మింగ్ గా ఉండడం అన్నమాట. ఏదైనా అంటే నన్ను ముంచెత్తింది అంటారు కదా, ఆ టైప్ లో అన్నమాట, ఉన్నదానికన్నా చాలా ఎక్కువ. ఓకే, ద ఎంక్వైరీస్ ఇన్అండేటెడ్ ఎస్టర్డే అంటే నిన్న ఆఫీస్ అంతా ఎంక్వైరీస్ తో మొత్తం నిండిపోయింది, అంటే అసలు ఇంకా ఎంక్వైరీస్ వస్తూనే ఉన్నాయి, అంత ఎక్కువగా వచ్చేసాయి, భరించలేనంత అని చెప్పేటప్పుడు ఇన్అండేటెడ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఈ ఇన్అండేటెడ్ మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో యూజ్ చేస్తాం. అడ్జెక్టివ్ అవ్వచ్చు, మనకి వర్బ్ గా కూడా యూజ్ అవుతుంది ఇది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే సబ్మర్జ్డ్, సబ్మర్జ్డ్, సేవ్డ్, సర్చ్డ్, ఓపెన్డ్. సబ్మర్జ్డ్ ఓకే కరెక్ట్ అవ్వచ్చు. లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ ఆప్షన్స్. సేవ్డ్ అంటే ఏంటి? దాచిపెట్టడం కదా, నో, దిస్ ఇస్ రాంగ్. సర్చ్ అంటే వెతకడం, వెతకడం కూడా కాదు. ఓపెన్ అంటే తెరవడం, ఓపెన్ చేయడం, నో. ద ఫ్లడ్స్ ఇన్అండేటెడ్ దేర్ హౌసెస్. ఫ్లడ్స్ అనేవి వాళ్ళ యొక్క హౌసెస్ ని ముంచెత్తేసింది అనమాట, అంటే మొత్తం మునిగిపోయింది. సో సబ్మర్జ్డ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్. షీ లెఫ్ట్ ఏ మీజ్లీ టిప్ ఫర్ ద వెయిటర్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మీజ్లీ గివెన్ ఇన్ ద సెంటెన్స్. మీజ్లీ అంటే ఏంటి అంటే ఉండాల్సిన దానికన్నా, అంటే మనకు ఒక క్వాంటిటీ కావాలి, దానికన్నా చాలా తక్కువ. ఓకే, ఎంత కావాలో దానికన్నా చాలా తక్కువ ఉంటే అప్పుడు మనం మీజ్లీ అంటాము. బిగ్గర్ అండ్ బిగ్, మోర్ దెన్ నీడెడ్, లెస్ దాన్ క్వాంటిటీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ లెస్ దాన్ క్వాంటిటీ.
దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. బట్ నెక్స్ట్ చూద్దాం. మోర్ దెన్ నీడెడ్, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ. ఎక్కువ అనేది మీజ్లీ కాదండి, తక్కువ అనేదే మనకి మీజ్లీ అర్థం. బిగ్గర్ అండ్ బిగ్గర్ అంటే ఇంకా ఎక్కువ. గ్రేట్ అండ్ హ్యూజ్, చాలా ఎక్కువ అనమాట. మ్యాసివ్ అని చెప్పొచ్చు మనం. దిస్ ఇస్ మ్యాసివ్. ఓకే, బిగ్గర్ అండ్ బిగ్గర్ అంటే గ్రోన్ అని చెప్పొచ్చు, గ్రోత్ అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఓన్లీ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. The flimsy structure of the house collapsed. Flimsy structure అంటే, flimsy అంటే ఏంటంటే మనకి వీక్ గా ఉంటారు చూడండి, దాన్ని ఫ్లిమ్సీ స్ట్రక్చర్ అంటాం అన్నమాట. అంటే హౌస్ యొక్క, బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ చాలా వీక్ గా ఉంది అని అర్థం అనమాట. వీక్ ఇక్కడ 2 ఇచ్చారు, WEEK వీక్, WEAK వీక్. WEEK వీక్ అంటే ఏంటి, వారం అని అర్థం కదా. WEAK weak is the correct one. Strong, no. Great, no. These two are not the correct options. Gopal left all his problems to Providence. Choose the meaning of the word Providence in the sentence about. Providence ante entante Bhagavantudu అని అర్థం అండి. ఓకే, ప్లెజర్ ఫస్ట్ ఆప్షన్. ప్లెజర్, నో, ప్లెజర్ కాదు. మనకి ప్లెజర్ అంటే ఆనందం కదా. ఫార్చ్యూన్, ఫార్చ్యూన్ అంటే ఏంటి, మన అదృష్టం. అదృష్టాన్ని ఫార్చ్యూన్ అంటాము. హెల్ అంటే నరకం. హెల్ మీన్స్ నరకం. ఫార్చ్యూన్ అంటే అదృష్టం. అదృష్టాన్ని మనము ఫార్చ్యూన్ అంటాం. ప్లెజర్ అంటే ఆనందం, ఆనందం కదా. సో గాడ్ అంటే మనకి ప్రొవిడెన్స్ అన్నమాట, భగవంతుడు. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్. దే డిడ్ నాట్ హ్యావ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ బోట్స్. వాళ్ళ దగ్గర సఫిషియంట్ నెంబర్ ఆఫ్ బోట్స్ లేవట. సఫిషియంట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. షెల్టర్, షెల్టర్ అంటే మనకి కావాల్సినటువంటి నెత్తి మీద ఉండేటువంటి మన గృహం కానీ, లేకపోతే తల దాచుకోవడానికి ఒక ప్లేస్. ఓకే, కేర్, కేర్ కాదు. అడిక్వేట్, రిక్విజిట్. కేర్ అంటే ఏంటి, మనం జాగ్రత్తగా వాళ్ళని చూసుకునేది కేర్ కదా. ఇది కూడా కాదు. వాళ్ళ దగ్గర సఫిషియంట్ నెంబర్ ఆఫ్ బోట్స్ లేవట. సఫిషియంట్ కి ఈ అడిక్వేట్ అనేది సఫిషియంట్ అండి. మరి రిక్విజిట్ అంటే ఏంటంటే నెసెసిటీ అండి. రిక్విజిట్ అంటే సపోజ్ పాస్పోర్ట్, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయడానికి పాస్పోర్ట్ అనేది నెసెసిటీ అంటాం. సో పాస్పోర్ట్ ఈజ్ ఎ రిక్విజిట్ టు ట్రావెల్ అబ్రాడ్. ఓకే, అంటే అది కంపల్సరీ అన్నమాట, అది లేకపోతే చేయలేము అనేది రిక్విజిట్. అడిక్వేట్ అంటే కావలసినంత, తగిన అమౌంట్ లో అని అర్థం. వీ హ్యావ్ సప్లైడ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఫర్ ద నీడీ పీపుల్, ఇలా కూడా చెప్పచ్చు. నాస్ట్రమ్, నాస్ట్రమ్ అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా దాని మీనింగ్ ఎలా ఉంటుందంటే, నాస్ట్రమ్ కి ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక మెడిసిన్ ప్రూవన్ రిజల్ట్ లేకుండా ఈ మెడిసిన్ వాడండి అన్నారనుకోండి, అది ఒక నాస్ట్రమ్. మీకు ఇంకా కరెక్ట్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు బయట హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా, తలకి హెయిర్ బ్లాక్ అయిపోతుంది, లేకపోతే మీ ఫేస్ గ్లో అవుతుంది ఈ సోప్ తోటి, ఇలా చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి మనకి. సో వాటికి కనుక ప్రూవన్ రిజల్ట్ వాళ్ళు చూపించలేదు అనుకోండి, పర్ఫెక్ట్ గా క్లినికల్లీ అప్రూవ్డ్ ఇలా చూపించకపోతే, దాని బేస్ ఏది కరెక్ట్ గా లేకపోతే, ప్రూఫ్ లేకపోతే, దాన్ని నాస్ట్రమ్ అంటారనమాట. ఓకే, సో హర్బ్ అంటే ఏంటి, మనకి మూలికలు అంటే హర్బ్స్ అంటాం కదా. హర్బ్ అంటే మనకి మూలికలు, మూలికలు కదా. ప్లాంట్ అంటే మనకి వృక్షాలు, చెట్లు తెలిసిందే, ఫ్రూట్, పళ్ళు. సో ఇవేమీ కాదండి, దీస్ ఆర్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్స్. మెడిసిన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ సినోనిమ్ టు గివెన్ వర్డ్ డీటెస్ట్. డీటెస్ట్ అంటే ఏంటి అనేది అడుగుతున్నారు. లవ్, టు హేట్ intensely, నెగ్లెక్ట్, టు సపోర్ట్. డీటెస్ట్ అంటే ఏంటంటే చాలా అసహించుకోవడం అన్నమాట. ఉన్నదానికన్నా ఎక్కువ హేట్ చేయడాన్ని డీటెస్ట్ అంటాము మనం. లవ్ అంటే ప్రేమ, నో. టు హేట్ ఇంటెన్స్లీ, నెగ్లెక్ట్ చేయడం అంటే పట్టించుకోకపోవడం, నో. సపోర్ట్ చేయడం అంటే అది కూడా కాదు. టు హేట్ ఇంటెన్స్లీ. మోడ్లిన్, మోడ్లిన్ అంటే ఏంటి అంటే చాలా ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం అన్నమాట. ఏదైనా సినిమా చూస్తున్నాం అనుకోండి,
ఆ సినిమా చూస్తూ మనకు కొంతమంది ఉంటారు, సినిమా చూస్తూ అవసరమైన దానికన్నా ఎక్కువగా ఏడ్చేస్తూ ఉంటారు, అవునా? ఇలా అతిగా ఎమోషనల్ అయిపోవడాన్ని మాడ్లిన్ అంటారు అనమాట. ఓకే, వర్ది కాదు, వర్ది అంటే ఏంటంటే అర్హుల, ఆర్ యు ట్రస్ట్ వర్ది అంటారు, అంటే మీరు అర్హులేనా, మిమ్మల్ని నమ్మచ్చా అని. సో దిస్ ఇస్ నాట్ అడ్వాన్స్ అంటే ప్రోగ్రెస్, ముందర. ఓకే, నో, టు బి వెరీ ఎమోషనల్, దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. ఫ్యాంటసీ అంటే ఇమాజినేషన్, ఫ్యాంటసీ మీన్స్ ఇమాజిన్, ఇమాజినేషన్ ని ఫ్యాంటసీ అంటాం అనమాట. దిస్ ఇస్ ఆల్సో నాట్ ద కరెక్ట్ సినానిమ్ ఆఫ్ మాడ్లిన్. ఓకే, విత్ దిస్ విల్ స్టాప్ హియర్. మనకి 12 అయ్యాయి కదా సినానిమ్స్ ఇక్కడ. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ ఇంకొక పార్ట్ 2 ఆఫ్ సినానిమ్స్ చూద్దాం. ఓకే, ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి. 8th క్లాస్ కూడా స్టార్ట్ చేశాను, బట్ ఇంకా కంటిన్యూ చేయట్లేదు, ఇది అది ఒకేసారి అవ్వట్లేదు. ఫర్ షూర్ ఐ విల్ స్టార్ట్ దాట్ ఆల్సో. 8th క్లాస్ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాను, టెక్స్ట్ బుక్ పార్ట్ మొత్తం ఎన్సీఈఆర్టీ. అండ్ నౌ, యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు ప్రస్తుతం టెట్ ఇదొకటి అదొకటి వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు సినానిమ్స్ తీసుకున్నాను, సినానిమ్స్ అయిపోగానే మీకు ఇంకా ఏ టాపిక్ మీద కావాలి అనేది మీరు నాకు కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.